తెలుగులా విజయ్ దేవరకొండ వరుస పెట్టి విజయాలతోని ఉవ్వెత్తున దూకుడు చూపించిన ఆయన ప్రస్తుతం ఒక్కసారిగా నెమ్మదించిండంట. అర్జున్ రెడ్డి గీతా గోవిందం సమయంలో ఒకటేసారి వరుస పెట్టి సినిమాలతోని వేగం చూపించిండు. అంతేకాదు ఇక మొన్నటి ఫ్యామిలీ స్టార్ వరకు గదే దూకుడు అవుపడ్డది. ఇక ఆ సమయంలో ఒక్కసారి ఒక సినిమా ఏమో షూటింగ్లో ఉంటే మరో సినిమా ఒప్పుకోవడం, పట్టాలెక్కించడం, విడుదల చేయడం అనేది అంత వేగం చూపించింది. కానీ ఇప్పుడు ఆ గత సినిమాల ఫలితం ద్వారా ఆయన వేగం అనేది తగ్గినట్లయిందని అంటురు. నిదానమే ప్రధానం అన్న చందంగా ముందుకు అడుగులేస్తున్నాడంట. ఇక ప్రస్తుతం ఆయన 12వ చిత్రం గౌతమ్ తెన్నూరి దర్శకత్వంలో షూటింగ్ దిశలో అయితే ఉన్నదంట. ఇక ఇప్పుడు విజయ్ దేవరకొండ మునుపటి మాదిరిగా సినిమాలను ఒప్పుకుంటలేడంట. కథల విషయంలో ఆచితూచి అడుగులేస్తున్నాడంట. ఇక ఇప్పటికే ఇద్దరు యువ దర్శకులతోని సినిమాకు పచ్చ జెండా ఊపిండంట. అందులో ఒకరేమో రాహుల్ సాంకృత్యన్, మరొకరేమో రవికిరణ్ కొల్లాలతోని సినిమా అయితే సిద్ధంగా ఉన్నాడని అర్థమైతేనే ఉన్నది. కానీ ఇప్పటి వరకు ఆ సినిమాలను పట్టాలైతే ఎక్కించలేరు. మళ్ళా గౌతమ్ తిన్నూరితోని సినిమా అయిపోయిన తర్వాతనే దీని గురించి ఆలోచన చేస్తాడు అని టాక్లు అయితే వినబడుతున్నది. ఇక ఇప్పుడు చూసుకుంటే విజయ్ దేవరకొండ దూకుడు వల్ల ఆయన వరుస పెట్టి సినిమా విడుదల చేయడం వల్ల ఏమాత్రం కలిసి వస్తలేవు. ఇక అందుకు గత ఫలితాలే ఉదాహరణగా తీసుకోవచ్చు. ఇక అందుకని చెప్పేసి ఇక ప్రస్తుతం గౌతమ్ తిన్నూరి దర్శకత్వం షూటింగ్లో ఉన్నది. వచ్చే ఏడాదిలా మార్చి 12 తారీఖున విడుదల కాబోతున్నది అని అధికారికంగా ప్రకటించిరంట. అయితే అప్పటికెళ్ళి ఇప్పటి వరకు ఎటువంటి వార్త ఇంకా బయట పెట్టలేదు. ఇక దీన్ని బట్టి గౌతమ్ తిన్నూరి దర్శకత్వంలో షూటింగ్ ఇట్లా చాలా నెమ్మదిగా జరుగుతున్నదంట. ఇక ఈయన దర్శకత్వం అంటే ఇక మెల్లగానే తీసుకుపోతా ఉంటాడు. కంగారు పడి మాత్రం ఏది చేయడు. ఒక్కసారి సినిమా షూటింగ్లో అడుగుపెట్టిన తర్వాత ఆయన సుకుమార్ తరహాలా ఆలోచించి ఆచితూచి తెరకెక్కిస్తూ ఉంటాడు. అవసరం మేర ఏదైనా మార్పులు చేర్పులు ఉంటే గప్పటికప్పుడు చేస్తూ ఉంటాడు. ఇక దీన్ని బట్టి చూస్తుంటే ఈ సినిమా విడుదల ఆలస్యం అయ్యేటట్టుగా అర్థమైతేనే ఉన్నది. ఈ సినిమా విడుదల తర్వాత మళ్ళీ దీని ప్రభావం ఆయన ముందు చేయబోయే సినిమాల మీద పడే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు? కామెంట్లలో కామెంట్ పెట్టుర్రి. అట్లనే గంటుంటారు, అది కూడా నొక్కురి మళ్ళొస్తా.